ఈ రోజు మా ఇంట్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్ అతను చెప్పు దెబ్బలు ఎలాగో తిన్నాడు. దాంతో పాటు మాకు కూడా అయితే వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మా సార్ వాళ్ళ నాయన చెప్తానే ఉన్నాడు, రోడ్డు మీదకి నీళ్లు పోయేటట్టు బండ్లు అయితే పైప్ తో కడగొద్దు, ముఖాలిఫా వస్తుందని. మా ఇంట్లో ఉండే బంగ్లాదేశ్ అతను వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు గమ్ముగుంటాడు. వాళ్ళు బయటికి వెళ్ళిందని తెలియగానే పైప్ తీసేది సరసరా అన్ని బండ్లు అయితే కడుగుతాడు. ఈ రోజు ఈ బంగ్లాదేశ్ అతను బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన బండ్లు కడిగి నీళ్ళన్ని రోడ్డు మీదకి పోయిన 10 నిమిషాలకి మా సార్ వాళ్ళ నాయన అయితే వచ్చిండు. అన్ని సార్లు చెప్పినా కడిగినందుకు అతనికైతే గట్టిగా తిట్టాడు, మాకైతే వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి ఇలా రోడ్డు మీదకి వెళ్లేటట్టు బండ్లు కడిగి ఏమైనా ఫైన్ వస్తే మీరే కట్టుకోవాలని వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఈ బంగ్లాదేశ్ అతను చేసిన పనికి ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఇంటి లోపలికి పోయి బయట వచ్చే నీళ్ల కనెక్షన్ అయితే పీకేసిండు. ఇంతకు ముందు పైప్ తో కడక్కపోయినా కార్లకు దగ్గరగా పైప్ ఉన్నది కాబట్టి బకెట్లలో బట్టి కార్లు అయితే కడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఇతను చేసిన పనికి మేము వాడే బాత్రూమ్ లో బకెట్లతో నీళ్లు పట్టుకుని పోయి కడగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మీరు కూడా బండ్లు కడిగేటప్పుడు రోడ్డు మీదకి నీళ్లు వెళ్లకుండా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.